శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి జూలై 29 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఇప్పుడే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేపించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారండి. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 9666575717. చాలా నమ్మకమైన గురుగారండి. ఈ గురువు గారు చెప్పినట్లుగా జరిగి తీరుతుంది. నమ్మకంతో ఒకసారి ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే చాలా అందమైన వారండి. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఉన్నది ముక్కుసూటిగా మాట్లాడేస్తూ ఉంటారు. ఎంతమందిలో ఉన్నా కానీ ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే మీరు తప్పు చేశారని చెప్పి ఏ మొహమాటం లేకుండా నిస్సంకోచంగా ఆలోచించకుండా ఎదుటి వ్యక్తులు తప్పు చేస్తే మొహమాటం లేకుండా చెప్పేస్తారన్నమాట. చిన్నప్పటి నుండి కూడా వీరికి అది అలవాటు అనమాట. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏదైనా ఒకటి మాట్లాడంటే సూటిగా మాట్లాడతారు, లేదా అక్కడ నుండి మాట్లాడకుండా తప్పించుకొని అక్కడ నుండి వెళ్ళిపోతారు. అదే మరి వీరికి తెలిసినటువంటి విషయము. ఏదైనా కానీ వీరికి ఇటువంటి విషయాల్లో కొంచెం శత్రుత్వం కూడా బాగా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఎందుకంటే మనం మంచిగా ఉన్నప్పుడు మనం ఏదైనా కానీ స్ట్రైట్గా మాట్లాడేప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కొంచెం శత్రులుగా మారిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు కొంచెం ఈ వైఖరిని మార్చుకోండి. ఎందుకంటే అందరి దగ్గర కూడా ఇలా ప్రవర్తించడం మంచిది కాదని కొంచెం మీకు ఇబ్బందులు గురించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే వీరికి టెన్షన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయండి. ప్రతి విషయాన్ని కూడా ఎక్కువగా చిన్నదానికి పెద్దానికి ఎక్కువగా టెన్షన్స్ పడిపోతూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి ఏంటంటే రేపటి రోజున ఒక స్త్రీ వలన కొంత అదృష్టం అయితే కలగబోతుంది. చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ఇప్పటి వరకు మీరు పడినటువంటి కొన్ని కష్టాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, కొన్ని తొలగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంట్లో సగ అవకాశాలు కూడా ఉన్నాయి. సంపదలు కూడా కలుగుతాయండి. అంటే ఎలక్ట్రిక్ వస్తువు కానీ లేదంటే అవసరమైన దేనికైనా కానీ డబ్బు అనేది కలుగుతుంది అనమాట. అలాగే మంచి శుభవార్తలు కూడా వింటారు. ముందు ముందు రోజుల్లో కూడా ధనలాభాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రాశి పరంగా అయితే ఒక స్త్రీ కారణంగా మీరు కొన్ని ధనలాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రాశి వారికి జాలి గుణం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఒకరికి కూడా ఎక్కువగా అపాయం చేతాలు పెట్టకుండా ఉంటారనమాట. ఏదైనా అవసరమైతే సహాయం చేస్తారు. అలాగే నా అనుకున్న వాళ్ళకి ఎటువంటి ఆపద వచ్చినా కానీ వారు బాధపడుతున్నా కానీ అస్సలు చూస్తూ ఉండలేరండి. ఇక వీరికి నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువ అధికంగానే ఉంటాయి. ఎంతమందిలో ఉన్నా కూడా గొప్పగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. జీవితంలో ఏదైనా కానీ సాధించే సంకల్పం కూడా వీరికి అధికంగా ఉంటుంది. అందుకోసమే ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అలాగే వీరు చేసినటువంటి ప్రతి పని కూడా ఒక స్పెషల్ ఐడెంటిటీ సంపాదించుకోవాలని చెప్పి చూస్తూ ఉంటారండి. అలాగే ఎక్కువగా తాపత్రయపడుతూ కూడా ఉంటారు. అంటే వీరికంటూ ఒక స్పెషల్ స్టేటస్ అనేది రావాలని చెప్పి నలుగురిలోనూ సమాజం వీరిని బాగా గుర్తించాలని చెప్పి ఏదో ఒక కొత్తగా ఆలోచించడము, కొత్త పనులు ప్రారంభించడము, వాటి కోసం నిరంతరం కూడా కష్టపడుతుండటం చేస్తూ ఉంటారన్నమాట. ఇక దీనివల్ల ఏంటంటే మాకు బాగా యూజ్ అవుతుంది, నలుగురికి కూడా మేము ఏంటనేది తెలుస్తుంది అనేటువంటి ఆశ అనేది వీరికి బాగా ఎక్కువగా ఉంటుంది. ఇక వీరి తల్లిదండ్రులు, భార్య పిల్లలు చాలా ప్రేమగా చూసుకోవడం బాగా ఇష్టపడతారు. ఎందుకంటే వీరికి కుటుంబం గురించి చాలా ఎక్కువ ప్రార్థిస్తూ ఉంటారు. వారి కోసము ఎంత కష్టమైనా కానీ చేస్తారండి. వారి కోసం ఏదైనా చేసే విధంగా ఎంత శ్రమనైనా తెచ్చేస్తారు. వారి సంతోషం చూస్తే వీరికి చిన్నపిల్లలాగా అంటే చాలా సంబరపడిపోతూ ఉంటారు. అలాగే వీరికి ఏంటంటే వీరు ఒకటి అనుకుంటే దైవం మరొకటి తలుస్తూ ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే మీరు ఒక పనిలో సక్సెస్ అవ్వబోతున్న లోపే ఆ పని వెనక్కి వెళ్ళిపోతూ ఉండటము జరుగుతూ ఉంటుంది. కొన్ని సమస్యలు వీరికి విపరీతంగా వీరు బరువు బాధ్యతల మీద పడడం వల్ల సమస్యల మీద సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి పలకరిస్తూ ఉండడం వల్ల చాలా విసిగి వేసారిపోయారు. మా జీవితం ఎందుకు ఇలా అవుతుందని చెప్పి ఎప్పుడు కూడా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అయితే మీరు బాధపడకుండా అవసరం లేదండి. ఎందుకంటే ఏదైనా కానీ మనం ఒక అదృష్టాన్ని పొందాలన్నా లేదంటే మనకు ఒక అదృష్టాన్ని పొందేటువంటి అర్హత ఉండాలన్నా మనం చేసుకున్నటువంటి పుణ్యాలు అలాగే కర్మఫలాలు వల్ల కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాల్లో బాధపడకండి. వ్యాపారస్తులకైతే చాలా రోజుల తర్వాత మంచి లాభాలు కనిపిస్తున్నాయండి. రేపటి రోజున ఇక మీకు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం కూడా మంచిగా లభిస్తుంది. సున్నితమైనటువంటి మనసు అయితే మీకు కలిగి ఉంటారు. కాబట్టి పైకి చూడడానికి గంభీరంగా ఉన్నప్పుడు కూడా లోపల మాత్రం మీ మనసు ఎలా ఉంటుందంటే అండి
సున్నితమైనటువంటి మనసును ప్రేమించి వివాహం చేసుకుందాం వారికి కూడా రేపటి రోజున మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. ఏంటంటే ఏదో ఒక విధంగా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు మీ ప్రేమను అంగీకరించి మీ ప్రేమకు సుముఖం వ్యక్తం పరిచేందుకు మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉండడం వల్ల కానీ లేదంటే ఏదైనా అంటారేమో అని చెప్పి బాధపడుతూ ఉన్నట్ల వారికి కూడా రేపటి రోజున మీరు ఏదో ఒకటి ఏదో అయ్యిందని చెప్పి ఏదో ఒక కానీ కుటుంబ సభ్యులకు చెప్పడం మంచిదని చెప్పి డిసైడ్ అయితే మాత్రము మీరు చాలా వరకు కూడా కుటుంబ సభ్యులను సంప్రదించవచ్చు. ఎందుకంటే మీ ప్రేమకు చక్కగా మంచి గ్రీన్ సిగ్నల్ అయితే వస్తుందండి. ఇక అలాగే ఇంటిని శుభ్రం చేసుకొని రేపటి రోజున లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలు పఠించడం అమ్మవారికి పూజ చేసుకోవడము వల్ల మీకు అమ్మవారి అనుగ్రహం అనేది మీకు బాగా కలిసి వస్తుంది. రేపటి రోజు శ్రావణ మంగళవారం కాబట్టి అలాగే దుర్గాదేవి యొక్క పారాయణ చేసుకోవడము దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడము అమ్మవారికి సంబంధించిన పూజలు చేయడం వల్ల రేపటి రోజున మీరు ఏం చేస్తారంటే అండి ఒక చిన్న బెల్లం ముక్క తీసుకొని చక్కగా పానకం చేసేసి దుర్గాదేవికి నైవేద్యంగా పెట్టండి. అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలతో చక్కగా అలంకరించుకోండి. ఎరుపు రంగు స్తోత్రాలు చదువుకుంటూ ఉండండి. అమ్మవారి అనుగ్రహం కనుక మీకు కలిగిందంటే కనుక మీకు వచ్చేటువంటి ఎటువంటి భయాలు కానీ ఎటువంటి ఆపదలు కానీ అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయండి. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కనుక మీకు తోడైందనుకోండి మంచి సకల కష్టాలు అన్నీ కూడా ఈతి బాధలు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పూర్తిగా తొలగిపోతాయి. ఇంట్లో కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. జీవితంలో డబ్బుకు అనేది లోటు అనేది ఉండదండి. రేపటి రోజున ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరొక ముఖ్యమైనటువంటి ఒక చిన్న పరిహారం ఏమిటంటే కనుక ఒక పూజ లాంటి అంటే పూజ చేసుకున్నప్పుడే దీపాన్ని వెలిగించి దీపంలో ఏమైనా సరే నువ్వులను కానీ ఆవులతో కానీ దీపాలను చేసిన తర్వాత ఆ దీపంలో ఒక చిన్న లవంగ ముక్క కానీ యాలుక్కాయ ముక్క కానీ వేయటం వల్ల చాలా మంచి జరుగుతుందండి. మీ ఇంట్లో తులసి చెట్టు ఉంటే ఖచ్చితంగా అది తులసి దీపం పెట్టుకొని 11 ప్రదర్శనలు చేసుకోండి. అక్కడ కూడా దీపం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. తులసి చెట్టు యొక్క పూజ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. పేదవారికి ఏదైనా ఆహారం మీరు మీ వంతుగా ఇవ్వండి. అలాగే దీనివల్ల కూడా మీకు ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. మీకు వచ్చినటువంటి అడ్డంకులు కూడా తొలగిపోతాయి. సర్వదేవతల యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా లభిస్తుందండి. మంచి అవకాశం కదండి, కాబట్టి వదులుకోకండి. కొంతమంది ఏంటంటే మాకు ఈరోజు అనుకూలంగా ఉందని చెప్పేసి ఏదో విసిగిపోతారు. కొంతమంది ఏంటంటే మాకు ఈరోజు అస్సలు అనుకూలంగా లేదని చెప్పి డేలా పడిపోతూ ఉంటారు. కానీ మీరు ఏంటంటే ఏది వచ్చినా కూడా ఒకే విధంగా అంటే కొంతమందికి అలాంటి నిబ్బరం కూడా ఉండాలండి. ఈరోజు మనకు అంతా మంచి జరుగుతుందని చెప్పి ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. ఏంటంటే అండి మనం రోజు మంచిగా భగవంతుడు ఎలా రాసి పెట్టుంటో అలానే జరుగుతుందండి. తెలియదు కాబట్టి ఎప్పుడు కూడా మంచి చెడైన సంతోషమైన దుఃఖమైన ఎప్పుడు యొక్క విధంగా స్పందించాలి. ఒకే రకమైనటువంటి మనసుతో ఉండాలి. అప్పుడే భగవంతుడు మనకు నచ్చుతాం అనమాట. అయితే మీరు ఏ విషయంలో కూడా రాజీ పడకండి. గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గొడవల వల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో మీ బంధువులతో కానీ లేదంటే మీ సోదర వర్గంతో కానీ లేదంటే ఇలా మీ బంధువర్గంలో ఎవరితోనైనా కానీ ఆస్తిపాస్తుల విషయంలో కొంచెం మీకు సంబంధించిన విషయాల్లో కొంచెం గొడవ జరిగే అవకాశాలు పూర్తిగా కనపడుతున్నాయి. తద్వారా మీరు కొంచెం ముందు జాగ్రత్తగా ఉండండి. దానివల్ల మీకు భారీ నష్టం జరుగుతుందండి. అంటే ఏంటంటే మీకు ఆస్తికి ఏదైనా రావాల్సినటువంటి విషయాలు పత్రాలు కానీ లేదంటే ఇలా మీకు సంబంధించిన ఆస్తిపాస్తుల విషయాలు కొంచెం అది దూరంగా వెళ్ళినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరితో కూడా మీకు వచ్చినటువంటి కోపాన్ని కొంచెం నిగ్రహించుకొని గొడవ పడకుండా జాగ్రత్తగా చాకచక్యంగా ఆలోచించుకొని మీకు దక్కవలసినటువంటి ఆస్తిపాస్తులను మీకు మీరు చేజిక్కించుకోండి. అయితే మీకు చుట్టుపక్కల ఉన్న పి అనే అక్షరం గలవాటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఆర్ అనేటువంటి అక్షరాలతో కూడా జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజు మీరు ఏదైనా కానీ గొడవలు పడడం కానీ లేదంటే వారితో అధికంగా సంభాషించడం కానీ చేయకండి. అలాగే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా మీకు ఎక్కువగా కనిపిస్తుంది. మీరు తప్పకుండా పరమేశ్వరుని యొక్క ఆరాధన చేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు. అలాగే రేపటి రోజున మీకు ఏదైనా ఆపద వచ్చినా వస్తుందని తెలిసి మీ మనసు కనిపించినా కానీ మీ మనసులో ఉన్నటువంటి భయాందోళన అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక కుటుంబ సభ్యులతో కూడా చాలా చక్కగా రేపటి రోజు మీరైతే టైం అనేది స్పెండ్ చేయబోతున్నారు. చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. అయితే మీరు రేపటి రోజున ఆదిత్య స్తోత్రం పారాయణ చేయడం వల్ల లేదంటే మీ ఇష్టదైవ నామస్మరణ చేయటము కులదేవత ఆరాధన చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీలో మీకు తెలియనటువంటి ఒక శక్తి ఏర్పడుతుందండి. ఈరోజు మాకు ఏం కాదు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మాకు పుష్కలంగా పొందుతున్నాం అనేటువంటి ధైర్యం మీకు ఏర్పడుతుంది అనమాట. అలాగే మీ మనసులో ఉన్నటువంటి భయాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పూర్తిగా తొలగిపోతాయండి. పాత స్నేహితులను కలుసుకుంటారు. అలాగే బిజినెస్కు సంపరంగా ఏదైనా కొత్త ఆలోచనలు సమగ్రవంతంగా నెరవేర్చాలని చెప్పి
కొంతమంది వ్యక్తులతో మీరు అంటే మీకు తెలిసినటువంటి బిజినెస్ పరంగా తెలిసినటువంటి వ్యక్తులు వారి యొక్క సలహాలను పాటించి మంచి సూచనలు కూడా తీసుకుంటారు. ఇక వ్యాపారాల్లో ఏదైనా కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకునేటువంటి వారికి కూడా రేపటి రోజున చాలా అనుకూలమైన రోజు. వ్యాపారానికి సంబంధించినటువంటి మెలకువలు తెలుసుకొని జాగ్రత్తగా వ్యాపారాన్ని అయితే మీరు ముందుకైతే తీసుకెళ్తారు. అంటే వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునే వారికి రేపటి రోజున మంచిగా కలుసుబాటుగా ఉంటుందన్నమాట. అలాగే మీకు ఏదైనా తెలియకపోతే ఎవరైనా సీనియర్స్ ఉంటారు కదండి, వ్యాపారం సంబంధించిన వాళ్ళని మొదలుపెట్టే ముందు స్టార్ట్ చేసే ముందు వ్యక్తులను కొంచెం సంప్రదించి వారి యొక్క సలహా సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళడం అయితే మంచిదని తెలుసుకోండి. మరి తెలుసుదాకా అండి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.